ద్వారాల మాట. మొన్నటిదాకా మనసు భోషాణానికి గోడలే తప్ప కిటికీలు దర్వాజాలు లేనివాళ్ళం. ఇప్పుడిప్పుడే అక్షర గవాక్షం గుండా హరిత వనాల వైపు తొంగి చూస్తున్న వాళ్ళం. పాక్షికంగానూ పరోక్షంగానూ బాధలను అనుభవించటం తప్ప భావాలని వెల్లడించుకోలేని వాళ్ళం. రోజుకొకసారైనా ప్రేమ జడివానలో తడవాలనుకుంటున్న వాళ్ళం. కురిసినప్పుడైనా దోసడైనా దాచుకోలేని అసహాయురాళ్ళం. మెడలపై కత్తిని పెడుతున్న కత్తి మొన మీద అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న వాళ్ళం. సంపదలనిచ్చే హక్కుల అధికారాల కంటే బంధాల నలుతూ ప్రేమార్హతకై తప్పించిన వాళ్ళం. మొన్నటిలాగానే అంతకన్నా ఎక్కువగానే ఇప్పుడు మా విలువలను త్రుంచేసి వలువలూడ్చేసి అరచేతిలో కావలసిన అవయవాన్ని చూసుకుంటున్నావు. కామోద్దీపం కావించుకుంటూ ఆకలి కొన్న రాకాసిలా మా మధ్య సంచరిస్తున్నావు. తినాలనుకున్నప్పుడల్లా ఇన్స్టెంట్ ఫుడ్లా ఓ ఆడతనాన్ని, చేజిక్కించుకోవాలనుకునే వేటగాడి మనస్తత్వాన్ని, నిల్వాహారాలను వెచ్చజేసుకునే ఓవెన్లా ఇంట్లో ఓ ఆడది ఉండాలనుకునే అవసరాల ఆలోచనకి నీళ్ళొదిలి చూడు. సత్యాన్ని చూడు. మీకన్నా ఒక ద్వారం ఎక్కువ ఉన్నవాళ్ళం. ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం. నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే జీవనౌషధాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరిగెడుతున్న వాళ్ళం. ద్వారాలపైనే ఉన్న మీ కాముక దృష్టిని మరల్చి 360 డిగ్రీల కోణంతో చూపులని విశాలత్వంతో నింపండి. ఎటు తిప్పినా ఇద్దరం కలిసి తిరగాల్సిన వాళ్ళమే కదా. ఎదురు పడుతూనైనా వెనకగానైనా నడవాల్సిన వాళ్ళమే కదా. ప్రేమతోనూ చెబుతున్నాము, పరుషంగానూ చెబుతున్నాము. ఎలా చెప్పినా మీరిది వినే తీరాలి. ఇది రుధిర ద్వారాల మాట. ఇది దశమ ద్వారాల మాట. ద్వారాల మాట. వనజా తాతినేని కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ కవిత నచ్చిందా? ఇలాంటి కవిత్వం కోసం, విభిన్నమైన కథల కోసం వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. రండి, మీరు నిరాశ చెందరు. పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు.